దేశంలో ఆటోమొబైల్ రంగం తిరిగి ఊపందుకోవటానికి జీఎస్టీ తగ్గింపు కీలకంగా మారనుంది. కార్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించడంతో కార్ల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగం మళ్లీ పుంజుకోనుంది. మరోవైపు పండుగ సీజన్ ఆఫర్లతో అమ్మకాలు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో సామాన్యుల కార్లతో పాటు లగ్జరీ కార్ల ధరలు కూడా తగ్గుతాయంటున్న మార్కెటింగ్ మేనేజర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. జిఎస్టీ స్లాబులు తగ్గించడంతో కార్ల కొనుగోలు పెరిగిపోతుంది. అంతేకాకుండా అమ్మకాలు కూడా బాగా పెరిగిపోతాయి. 28 స్లాబ్ నుంచి 18 స్లాబ్లోకి కొన్ని కార్లు వచ్చాయి. లగ్జరీ కార్లలో 52 స్లాబ్ నుంచి 40 స్లాబ్ వరకు వచ్చాయి. దీంతో కార్ల అమ్మకాలు మరింత పెరిగేట్టుగా ఆస్కారం ఉంది. జిఎస్టీలు తగ్గించడంతో ఈ వెసులుబాటు కలిగింది. మన దగ్గర రిలేషన్షిప్ మేనేజర్ గారు ఉన్నారు. కేంద్రం జిఎస్టీ స్లాబ్స్ తగ్గించేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వచ్చిన కొత్త రివైజ్డ్ 2.0 జిఎస్టీ ప్రకారం మనకి లగ్జరీ సెగ్మెంట్ ఏదైతుందో ఈ కస్టమర్స్ని కొంచెం మోస్ట్ ఎంకరేజ్ చేసేలా ఉంది. ఎందుకంటే మనకి 52% ట్యాక్స్ స్లాబ్ నుంచి 40% స్లాబ్కి వచ్చింది. సో 12% అనేది చాలా ఓవరాల్గా ఉన్న మార్కెట్ మన మర్సిడీస్ పోర్ట్ఫోలియోలో మీకు ప్రైస్ ఓవరాల్గా రెడ్యూస్ అవుతుంది. సో కస్టమర్స్ ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి రియలీ హెల్ప్ఫుల్ ఉంటుంది ఇప్పుడు ఈ పర్టికులర్ దసరా టైం ఆర్ దివాళీ టైంలో కొనుక్కోవడానికి. ఇప్పుడు లగ్జరీ కార్స్ కూడా ఇప్పుడు అందరికీ అవైలబుల్ లాగా ఇప్పుడు ఈ జిఎస్టీ రిడక్షన్ వల్ల ఇప్పుడు అందరికీ కొంచెం అవైలబిలిటీలో ఉంటాయి, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రైస్ కొంచెం లోవర్ అయింది కాబట్టి చాలామంది మనకి ఇప్పుడు కొనడానికి ముందుకు వస్తుంటారు. సో ఈ లగ్జరీ సెగ్మెంట్ మనకి జిఎస్టీ వల్ల మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ దసరా దివాళీ అనేది చాలా పెద్ద పండుగలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇది చాలా పెద్ద పండుగలా భావిస్తాం మనం. సో ఇప్పుడు ఈ ఫెస్టివల్కి చాలామంది ఆల్రెడీ ఈ జిఎస్టీ బెనిఫిట్ పొందడానికి కార్స్ ఆల్రెడీ అందరు బుక్ చేసి పెట్టేసుకున్నారు. జస్ట్ దసరాకి డెలివరీ తీసుకోవడం ఒకటే పెండింగ్ ఉంది. ఇప్పుడు తగ్గించిన జిఎస్టీతోనే మనం కార్ డెలివరీస్ అన్ని ఇస్తున్నాము. సో 22 సెప్టెంబర్ 2025 అంటే రేపటి నుంచి మనకి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది. లగ్జరీ కార్ల విషయంలో కూడా జిఎస్టీ 52 నుంచి 40కి తగ్గటం, అంతేకాకుండా మిగతా కార్ల విషయంలో కావచ్చు 28 నుంచి 18 వరకు తగ్గడంతో చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాంతోపాటు కార్ల కొనుగోలు శక్తి కూడా పెరిగేటకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ ఆటో సంబంధించి అంటే కార్లకు సంబంధించి ఇలాంటి ఆటోమొబైల్ సంబంధించిన వస్తువులన్నీ కూడా అంటే ఇలాంటి వాహనాలు కూడా ఎక్కువగా అమ్మకాలు జరిగేటకు ఆస్కారం ఉంది. అందులో భాగంగానే మరోపక్క ఇటు దసరా దీపావళి పండగ సీజన్ కావడంతో కూడా ఎక్కువగా కొనుగోలు అమ్మకాలు జరిగేటకు ఆస్కారం ఎక్కువగా ఉంది. జిఎస్టీ తగ్గింపుతోటి ఈ విధంగా కొనసాగేటకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.